ఓం గం గణాధిపతయే నమః. వినాయక చవితి నైవేద్యాలలో స్వామివారికి ఇష్టమైన వడపప్పుని తెనాలి డబుల్ హార్స్ పెసరపప్పుతో తయారు చేసుకుందాం. తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. వడపప్పు చేయడం పెద్ద విషయమా, అందరికీ తెలిసిందే కదా అని అనుకోవచ్చు. ఫ్రూట్స్ తో కూడా వడపప్పు నైవేద్యం చేసుకోవచ్చు. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను. తెనాలి డబుల్ హార్స్ పెసరపప్పు, కొబ్బరి ముక్కలు, బెల్లం, దానిమ్మ గింజలు, యాపిల్, అరటిపండు. ఇప్పుడు మనం ముందుగా తెనాలి డబుల్ హార్స్ పెసరపప్పుని నానబెట్టుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్న తెనాలి డబుల్ హార్స్ పెసరపప్పుని అరగంట సేపు నానబెట్టుకుందాం. చూసారుగా ఎంత చక్కగా నానిందో అరగంటలో. మన తెనాలి డబుల్ హార్స్ పెసరపప్పు అండి, అందుకే చాలా చక్కగా నానింది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెడదాం. దీంట్లోకి మనకి ఫ్రూట్స్ కావాలి కాబట్టి ఫ్రూట్స్ని కట్ చేసుకుందాం. ఫస్ట్ మనం దానిమ్మకాయని ఒలుచుకుందాం. చాలా మందికి దానిమ్మకాయ కొయ్యటం చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. నేను చేసే విధంగా ఏమన్నా మీరు ట్రై చేయండి, ఈజీగా వస్తుంది. చూడండి ఎంత ఈజీగా వచ్చిందో. చాలా మందికి దానిమ్మ గింజలు తింటే చాలా అంటే బ్లడ్ రావటం కానివ్వండి, మన బాడీలో ఇమ్యూనిటీ పెరగటం కానివ్వండి, ఇవన్నీ వస్తాయని తెలుసు ప్రతి ఒక్కరికి. కానీ ఇలా ఒలుచుకొని తినడానికి చాలా బద్దకిస్తూ ఉంటారు. సింపుల్గా చేసుకోవచ్చు. నేను చేసే విధంగా చూడండి. హెల్త్ పరంగా కూడా చాలా మంచిది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇప్పుడు నేను చేసే ఈ సలాడు డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. పెసరపప్పులో ప్రోటీన్ ఉంటుంది. ఈ ఫ్రూట్స్లో ఉండాల్సిన ఏవైతే కాల్షియమ్స్ ఏవైతే కావాలో, అరటిపండులో పొటాషియం ఉంటుంది. సో ఇట్లాగా ఫ్రూట్ సలాడ్ తినటం వల్ల మంచి డైట్ అవుతుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి, అది కూడా తెనాలి డబుల్ హార్స్ పెసరపప్పుతో. దానిమ్మ గింజలు అయిపోయాయి. సింపుల్గా మీకు ఎలా కట్ చేయాలో చూపించాను కదా. నెక్స్ట్ అరటిపండు కట్ చేస్తాను. ఇది ఇట్లా వన్ సైడ్ తీసుకుంటే సరిపోతుంది. సింపుల్గా మన చేతికి కూడా అంటదు, నీట్గా కట్ అవుతుంది. డైరెక్ట్గా ఇందులోనే వేసేద్దాం. సో నెక్స్ట్ యాపిల్, ఇది పీల్ తీసుకొని జనరల్గా దేవుడికి పెట్టే ప్రతి నైవేద్యంలో ఒక శాస్త్రీయమైన అర్థం ఉంటుందండి. ఒక్కొక్క రకమైన నైవేద్యం మన ఒంటికి ఒక్కో రకమైన ఎనర్జీని ఇస్తుంది. అందుకే స్వామివారికి ప్రతి దేవుళ్ళకి కూడా ఇలా రకరకాల నైవేద్యాలని పెడుతూ ఉంటారు. అవి మనకి ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. నానబెట్టుకున్న పెసరపప్పులో అరటిపండు ముక్కలు, యాపిల్ ముక్కలు వేసాను. ఇప్పుడు దానిమ్మ గింజలు కొన్ని వేసుకుందాం. అలాగే కొన్ని కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు. ఇది దీనిలో కొంచెం బెల్లం వేసుకుందాం. బెల్లాన్ని తురుముకొని వేసుకోవాలండి. ఇది మళ్ళీ గడ్డలు గడ్డలుగా ఉంటే మొత్తం కలవదు కాబట్టి తురమాలి. తురిమినప్పుడు మొత్తం స్ప్రెడ్ అవుతుంది, చక్కగా వీటికి అంటుకుంటుంది నైవేద్యానికి. ఇప్పుడు ఇది బాగా కలుపుకుందాం. తెనాలి డబుల్ హార్స్ పెసరపప్పుతో తయారు చేసిన ఫ్రూట్ సలాడ్ తయారైపోయింది. ఇది స్వామివారికి నివేదన ఇద్దాం.
చాలా చక్కగా మిక్స్ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. పూజలో వడపప్పుతో పాటు ఖచ్చితంగా పానకం కూడా నివేదించాలి. చూస్తున్నారు కదండి, తెనాలి డబుల్ హార్స్ వారు రిషిక నేతి బెల్లం సున్నుండ సింగిల్ పీస్ అండి, మార్కెట్లో అవైలబుల్గా ఉంది. ఇది చిన్నవాళ్ళే కాదు పెద్దవాళ్ళు అందరూ తినచ్చు. అలాగే ఇది సింగిల్ పీస్ క్యారీ చేయడానికి చాలా ఈజీ. ఇప్పుడు కొంతమంది షుగర్ పేషెంట్స్ ఉంటారు, చాక్లెట్స్ క్యారీ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఎలా ఉందో ప్యాక్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. చాలా హైజెనిక్గా ప్యాక్ చేశారు, సీలింగ్ చూస్తున్నారుగా. చూడండి ఎంత బాగుందో, చూడడానికి ఎంత ఫ్రెష్గా ఉంది లడ్డు. ఇది ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు, సింగిల్ లడ్డు. వేరే బాక్స్ కూడా అవసరం లేదు, ప్యాకింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. ఇది ఇప్పుడు మనం వినాయకుడికి పెడదాం. పూజలో ప్రత్యేకమైన నైవేద్యాలు చేయలేకపోయినా ఇలా వడపప్పు పానకం స్వామివారికి నివేదించిన సరిపోతుంది. వినాయక చవితి నైవేద్యాలలో తెనాలి డబుల్ హార్స్ పెసరపప్పుతో ఫ్రూట్స్తో తయారు చేసిన వడపప్పుని చూసేశారు కదా. మరో నైవేద్యంతో మళ్ళీ మీ ముందుంటా. విఘ్నాలు తొలగించే వినాయక, అందుకో మా పూజలు. అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.